ఏట్రా పెళ్ళవ్వక ముందు ఎగరు ఎగిరిపోయింది అని అంటే నువ్వు పీదలాగా తాగుతావు, నన్నేమో అందరి ముందు తాగుపోతాడులాగా ప్రూవ్ చెయ్యి, ఓకేనా? ఇప్పుడే వస్తా. కొంచెం కడుపు నిండుతుంది. ఇంక మా అమ్మకి జడిపించలేదు ఏంటి నీ కొడుకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. వెళ్ళు, ఇంకెందుకు లేటు? సొంత కారు ఇల్లు లేదే ఆ మగవాళ్ళకి ఆడపిల్లలు ఎవరని చెప్పి మా ఇంట్లో ఒక డ్రామా ఇచ్చి వచ్చారా మీకోసం వెయిటింగ్. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు వెళ్ళి వాళ్ళని కాసేపు బాధ పెట్టేసి నీ వల్లే చూడరు వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఏటా లైఫ్ అంత ప్రశాంతంగా గడిచిపోతుందని చూస్తున్నాను. హ్యాపీగా ఉంటాను అయితే ఇంకా వా ఏటి పీకలేవు, పీకినోడికి పీకనివ్వవు. మీరు 10th కూడా చదవలేదు, మీరేమో ఇంజనీరింగ్ లో ఏ కోర్స్ చేయాలని చెప్పాలి. పిల్లలకి యంగ్ ఏజ్ లో డబ్బులు ఇచ్చి బిజినెస్ కట్టి ఎట్టకూడదు. మీరు చెప్తే మేము అది చదువుతాం. వెళ్ళి పాకి పని చేసుకోమని చెప్పి రచ్చగొట్టండి. అలాంటి వచ్చి చాలాసేపు అయినట్టుంది, మా వాళ్ళకి ఇంక అడగలేదా? మీరు వచ్చిన వాళ్ళు వచ్చి మీరు హ్యాపీగా వెళ్ళాలంటే మా ఇంట్లోన పెంట పెట్టి వెళ్ళిపోండి, ఓకే? మీ కొడుకు ఏం చేస్తున్నాడు, పెళ్ళి ఎప్పుడు, టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, పట్టు వచ్చేస్తుంది అని కెలకండి. నాకు ఇంకా జాబ్ లేదని గుర్తు చేయలేదేమి? ఈ దైవం డబ్బులు లేకుండా దినం తీరట్లేదు. నేను నా ప్యాకేజ్ ఎంత అంటాను, ఇంట్లో ఉంటే ఏటరాలా ఇంట్లో ఉంటామని చెప్పి రచ్చగొట్టాను. మా ఓడి ప్యాకేజ్ ఎంత అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పి నన్ను కొంచెం తక్కువ చేయండి. బయటికి వెళ్తే అలా ఊరి మీద తిరుగుతాడని చెప్పి అనండి. నేను టీ టైమ్స్ లో ఫ్రెండ్స్ తో చాయ్ తాగడానికి వెళ్తాను, మీ ఏదో సలహాల కోసమే నేను వెయిట్ చేస్తాను చెప్పండి. కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాడని చెప్పియండి. ఏట్రా టోపీ పెట్టుకుని పట్టను కవర్ చేసుకుంటున్నావు ఏట్రా అని అనండి, కొంచెం హ్యాపీగా ఉంటుంది.